స్వామి నిత్యానంద ఆలోచన విధానం మన అన్న ఆలోచన విధానం కొద్దిగా దగ్గరగా ఉంటాయి. మీరు అన్నను కైలాసకు ప్రధానమంత్రిని చేద్దామనంటే మన అన్న దగ్గర మంచి మంచి ఆలోచన విధానం ఉంటది. కైలాసంలో ఊళ్ళు కట్టినా, ఇంకేమన్నా బిల్డింగ్లు కట్టినా, ఎయిర్పోర్ట్లు కట్టినా, హాస్పిటల్ కట్టినా, ఏవి కట్టినా కూడా మన పార్టీ రంగులు వేసుకోవచ్చు. కరెన్సీని కూడా మనమే తయారు చేయాలి కాబట్టి కరెన్సీ మీద కూడా తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి బొమ్మ వేసుకోవచ్చు. మనం స్వామి నిత్యానంద గారితో మాట్లాడి ఆ తరువాత మనం ఏదైనా ముందుకు పదామా అనేది మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే మాకు అర్థమవుతుంది ఇది మిగలైన పరిస్థితి, ఇది మింగేది కాదు. కులకరాయన పోతే మనోడి తగిలి మళ్ళీ వెల్లపల్లి శ్రీనివాసులు తగిలే మన పార్టీ కార్యకర్తలనే కారు కింద వేసి తొక్కిచ్చిమి. ఇప్పుడు ఏదో మళ్ళా బస్సు యాత్ర అంటున్నాడు. ముందు పక్క బస్సులో ఆర్కే రోజాను, వెనక పక్క బస్సులో విడుదల రజనీని కూర్చొని కూడా ఎవరు వచ్చి మన అన్న దగ్గరికి వచ్చి చూసేటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడడం వల్ల ఈ బాధలన్నీ ఎందుకు? మన దగ్గర బ్రహ్మాండంగా నోట్ల కట్టలు ఉన్నాయి. మనం కైలాసంలో పెట్టుబడి పెట్టుకున్నామంటే ఆ దేశమే మందిగా ఉంటది. సరే నిత్యానంద అంతో ఎంతో 5-10 ఇచ్చి మిగతా మనమే పెట్టుకోవచ్చు కదా. దేశానికే మనమే రాజు అవ్వచ్చు అనేది నా అభిప్రాయం. కైలాస దేశానికి అధ్యక్షుడిగా చేసేద్దాం అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.